సో సినిమా చూపిస్తాం మామ తో చెప్పొచ్చు కదా మీరు ఇంకా బాగా హైలైట్ అయ్యారని. ఫస్ట్ మూవీ సూపర్ హిట్, టాటా బిర్లా మధ్యలో రాయలా. ఆ మూవీ ఒకవేళ తేడా పడి ఉంటే ఇంకో రకం డైరెక్టర్ వెళ్ళిపోయాను. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయింది. అందరు డిస్ట్రిబ్యూటర్లకి ఆ సినిమా పనిచేసిన వాళ్ళకి అందరికి పేరు డబ్బులు అంతా అందరికీ. ఇక దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక నెక్స్ట్ సినిమా ఎలా చేద్దాం, ఈ సినిమాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెక్స్ట్ సినిమా ఎలా చేద్దాం, ఈ సినిమాలో ప్రాబ్లమ్స్ మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎలా చేద్దాం, ఇంతే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వెళ్తూ ఇంతవరకు వచ్చాం. ఆ కమర్షియల్లో బిగ్గెస్ట్ సక్సెస్ సినిమా చూపిస్తాం మామ. దీనికి ముందు 6 మూవీస్ తీశారు సినిమా చూపిస్తాం మామకి ముందు. సో ఇది అనేది మీకు బాగా హిట్ ఇచ్చింది కంపారిటివ్లీ. సో ఈ మూవీస్కి ఇక్కడికి వచ్చేసరికి సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా నేర్చుకున్నారు, అంటే ఏం తెలుసుకున్నారు ఈ మూవీకి ఏది కరెక్ట్గా పెడితే సక్సెస్ అవుతుంది అని? అది 6 మూవీస్లో కాదు, ప్రతి మూవీలో నేర్చుకుంటాం. ప్రతి సినిమాకి 100% యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను దాంట్లో కొంచెం నేర్చుకున్నది మళ్ళీ చేస్తాం, మళ్ళీ దాంట్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తాం, మళ్ళీ ఇంకో సినిమా జరగకుండా చూస్తాం. కొన్ని ప్రెజర్స్ వల్ల కొన్ని తెలిసి కూడా తప్పులు చేస్తాం. ఇది ఉంది సరే అతను అన్నాడు కదా ఓకే అని ఒప్పేసుకుంటాం. నేను ఒప్పేసుకుని తప్పు చేసినా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా తప్పదు. ఓ టీంతో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు మైనస్ అవుతుంది. ఇక టీం వరకు నమ్మి వెళ్తుంటాం. కొన్ని 100% నా డిసిషన్ మీద కూడా వెళ్ళాను. కొన్నిసార్లు నా డిసిషన్ కరెక్ట్ కాదని ఎదురు చెప్పారనుకోండి, ఇఫ్ ఐ కన్విన్స్ నేను ఓకే కన్విన్స్ అయిపోతాను. వద్దు అతను చెప్పింది నేను కన్విన్స్ అని అయిపోయింది. అదర్వైజ్ నేను అతను కన్విన్స్ చేస్తాను. మూవీ అంటేనే థింగ్స్ అని అన్సర్టెన్ గా ఉంటాయి, ఏది ఆడుతుందో తెలియదు, మనం ఏం తెలియదు. ఒకటి నమ్ముతాం వెళ్తూ ఉంటాం. బట్ నేను అది బెస్ట్ ఎవరైనా చెప్తే చేంజ్ చేసి వెళ్ళడం కోసం రెడీగా ఉంటాను. ఒకే దాని మీద అయితే ఉన్నాను. సినిమా ఎండింగ్ వరకు కూడా బెస్ట్ ఎవరైనా ఇస్తే దాన్ని ఇంకేమైనా ఎంత బెస్ట్ చేద్దామని చేయడం కోసం ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తుంటా. సో మీరు ఇప్పుడు స్టోరీ తీసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి స్క్రిప్ట్కి ఎలా చూస్తారు, ఏంటి బెస్ట్ ఫ్యాక్టర్స్? అది అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఫస్ట్ సినిమా కూడా నుంచి ఇప్పటివరకు టాటా బిర్లా మధ్యలో లేదు కూడా ఇలాంటి ఒక సినిమా తీద్దాం ఇలా లైన్ అనుకొని దెన్ వి స్టార్టెడ్ రైటింగ్. అప్పుడు రైటర్స్ని పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళా. సత్యభామ ఆల్సో ఓ 51st Dates అనే సినిమా చూసి అంటే ఇన్స్పైర్ అయ్యి అది ఎవరు పెద్ద హీరోయిన్ చేస్తే బాగుంటుంది అని ఒక లైన్ వేసేసుకుని ఇదే కథ చేస్తాను కూర్చున్నా. అందరు చెప్తున్నారు ఈ స్టేజ్లో ఇలాంటి కథ చాలా నావల్ కథ, అది జనాలకి రీచ్ అవ్వదు, వెరీ క్లాసీ అన్నాను. నాకు ఇష్టం లేదు అంటే భూమికి ఒప్పుకుంటే చేద్దామన్నాం. అప్పుడు ఆమె భూమికి స్టార్, శివాజీ మా చేతిలో ఉన్నాడు. సరే భూమికి ఒప్పు చేస్తే నేను చేస్తాను. అప్పటి నుంచి ఆమెతో జర్నీ, ఆమెతో ఒక చాలా గ్రేట్ జర్నీ. భూమిక గారితో 2 సినిమా తకిట అనే సినిమా వాళ్ళ సినిమాకి నేనే చేసి పెట్టాను. వాళ్ళతో చాలా అంటే గ్రేట్ పర్సన్ వాళ్ళతో గడపడం వల్ల చాలా నేర్చుకున్నాను నేను. ఆ జర్నీలో అట్లా ఆ సినిమా చేశాను. మా ఆయన చంటి పిల్లలు వచ్చి రీమేక్, వేరే వాళ్ళు కాదు. బ్రహ్మలోకం ఒకటి మాత్రం బౌండ్ స్క్రిప్ట్, వేరే అతను ఒకటి చెప్పాడు, శివాజీకి నచ్చింది, దాన్ని కొన్ని చేంజ్ చేసి చేసాం. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఇంకో రకమైన లైఫ్ నాకు. మేము వయసుకు వచ్చాం 4 సినిమాల తర్వాత శివాజీతోటి. మేము వయసుకు వచ్చినప్పుడు వద్దు నేను ఒక లవ్ స్టోరీస్ చేయాలి, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ చేయాలని ఒక 8 నెలలు 10 నెలలు కూర్చొని స్ట్రగుల్ అయ్యి తయారు చేసిన కథ మేము వయసుకు వచ్చాం. మొత్తం ఫస్ట్ షార్ట్ నుంచి స్టోరీ దగ్గర నుంచి త్రినాథ్ అంతకుముందు వేరే కథ చెప్పాడు, వద్దు త్రినాథ్ అని వెళ్ళిపోయి మేము గోవాలో కూర్చున్నా. నాకు గోవా ప్లేస్ ఇంట్రెస్ట్ అనమాట. అక్కడికి వెళ్ళి స్టోరీ సిట్టింగ్ చేయడం. వాళ్ళు వెళ్ళి కూర్చున్నప్పుడు ఒకరు లవ్ స్టోరీ, ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చేద్దామని చెప్పాం. ఇంకొక లవ్ స్టోరీ ఇంకో లవ్ స్టోరీ చెప్పాను. వెళ్ళిన వాళ్ళందరూ టీం అంటే త్రినాథ్ అంటే త్రినాథ్ ఒక లవ్ స్టోరీ చెప్పాడు. గోకుల్ థియేటర్ వెనకాల ఏదో ఒక లవ్ స్టోరీ ఏదో ఉంది, ఇలా ఉన్నది ఒక లవ్ స్టోరీ నేను చూశాను అనేది చెప్తే అరే ఇది బాగుంది కదని అప్పుడు హిందూ ముస్లిం లవ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ కాకుండా జాతికి వెళ్ళకుండా హిందూ ముస్లిం లవ్ స్టోరీ తీద్దాం బ్యాక్ డ్రాప్లని దీన్ని మేము వేసుకొచ్చాం తయారైంది. ఆ సినిమా నేను చేసిన అన్ని సినిమాల్లో నాకు మనసుకి పేరుకి హార్ట్కి ఇష్టమైన సినిమా ఆ సినిమా. అది చాలా పెద్ద పేరు తీసుకొచ్చి పెట్టింది. సినిమా చూస్తే మామ తర్వాత ప్రేమేష్ కాదల్, అది మంచి టాక్ వచ్చింది. చాలా లో బడ్జెట్లో తీసాం, దానివల్ల చాలామంది టెక్నీషియన్లు పైకి వచ్చారు. సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఇప్పటికీ నేను తీసిన అన్ని సినిమాల్లో నా మనసుకు నచ్చిన సినిమా మాత్రం మేము వయసుకు వచ్చాం. ఫీల్ గుడ్ మూవీ. ప్రేమేష్కి కాదల్ ఈ మూవీస్ అన్ని కొంచెం డిఫరెంట్ ఉంటాయి, స్క్రిప్ట్ రొటీన్ ఉండదు. అప్పటి నుంచి నేను మేము వయసుకు వచ్చాం, ఒక కొత్త జానర్, కొత్త క్లైమాక్స్ చెప్పా. ప్రేమేష్ కాదల్ కొత్త క్లైమాక్స్,
సినిమా చూపిస్తామా కమర్షియల్గా చేస్తూ క్లైమాక్స్ ఇంకా అప్పటి నుంచి క్లైమాక్స్ని పట్టుకున్నా లాస్ట్ 20 minutes స్ట్రాంగ్గా ఉండాలని మేము వయసుకి లాస్ట్ 20 minutes సూపర్గా ఉంటుంది ప్రేమిష్ కాదాలు కాన్ఫిడెంట్గా లాస్ట్ 25 minutes సూపర్గా ఉంటుంది సినిమా చూపిస్తామా హైలైట్స్ లాస్ట్ 20 minutes నేను బాయ్ ఫ్రెండ్స్కి లాస్ట్ 30 minutes సూపర్ హైలైట్ ఓకే అంటే లాస్ట్ 30 minutes అది పట్టుకుని లాస్ట్ 30 minutes ఎండ్ స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయా అప్పటి నుంచి 30 minutes ఎమోషన్ని పట్టుకుంటా అది ఎండ్ స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్ ఉండాలి హాయ్ అండి నేను మీ బెక్కం వేణుగోపాల్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా